అప్పట్లో పోలీస్ స్టోరీ సినిమాలో ఓ డైలాగ్ బాగా ఫేమస్. అదేంటో తెలుసా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. ఇప్పట్లో అలాంటిదే మరో డైలాగ్ ఇంకా ఫేమస్. అదేంటో తెలుసా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే సామాన్యుడికి కనిపించకుండా పోయిన ఆ నాలుగో సింహమేరా ఏపీ పోలీస్. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు చూశాక జనం నోటి నుంచి వస్తున్న డైలాగ్ ఇదే. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. తన తప్పు లేకున్నా, ఏ తప్పు చేయకున్నా అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. పోలీసులు తప్పనిసరిగా యూనిఫామ్లో రావాల్సిందే అని సుప్రీంకోర్టు బెంచ్పై సుత్తితో ఠపీ ఠపీమని కొట్టి చెప్పిన మన ఏపీ పోలీసుల తీరు మాత్రం మారలేదు. మఫ్టీలో రావడం, బలవంతంగా కారెక్కించడం, రహస్యంగా అన్ని ప్రాంతాలు తిప్పడం, చిత్రహింసలకు గురి చేయడం, ఆఖరికి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, మా డ్యూటీ అయిపోయింది సార్ అని నారావారికి, లోకేష్ గారికి శాల్యూట్ కొట్టడం. ఇదేం పోలీసు వ్యవస్థ సార్? అందుకే కదా దేశంలోనే మన పోలీసు వ్యవస్థ 36వ ర్యాంకుతో ఆఖరి స్థానంలో తల దించుకుని నిలబడింది. మహిళలపై నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణపై పోలీసులు కేసు పెట్టారు. చంద్రబాబు నుంచి వెంకయ్య నాయుడు వరకు శభాష్ రాధాకృష్ణ అంటూ కీర్తిస్తే ఇక పోలీసులు చేసేదేముంటుంది? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై ఓ స్టాండప్ కమెడియన్ జోక్ పేల్చాడట. యూపీకి పోయి మరీ అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, ఎవరు కాదనరు. యూపీ వరకు వెతుక్కుంటూ వెళ్ళిన మన ఏపీ పోలీసులకు రాష్ట్రంలో పచ్చ సైకోలు కనిపించడం లేదా? జగన్ పైన, వైఎస్ఆర్సీపీ నేతలపైన వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు కనబడడం లేదా? దీనిపై వరుస ఫిర్యాదులు చేస్తున్నా పోలీసుల్లో చలనం లేదా? అసలు రాష్ట్రంలో పచ్చ సైకోలు ఏ విధంగా రెచ్చిపోతున్నారు? వైఎస్ జగన్ పై వ్యక్తిత్వ హననం చేస్తూ ఎంత దారుణంగా పోస్టులు పెడుతున్నారు? మావిగన్ పై చర్చ జరగకుండా డైవర్షన్లో భాగంగా ఈ పచ్చ సైకోలను ఎవరు ఉసిగొల్పుతున్నారో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి సార్. పచ్చ సైకోలు ఏ విధంగా రెచ్చిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎప్పుడైతే మావిగన్ అంశాన్ని తీసుకొచ్చారో తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆక్రోశంతో, ఉక్రోశంతో, లోకేష్ గారు ఆక్రోశంతో, ఉక్రోశంతో రగిలిపోతూ ఏ రకమైనటువంటి పోస్టులు ఈరోజు టీడీపీ నుంచి వస్తున్నాయో, టీడీపీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా వాల్ పైన ఈ పోస్టులు కనిపిస్తున్నాయి. వీళ్ళు కడుపు మంట ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. వీళ్ళే పదే పదే బాబాయి గొడ్డలి అంటారు. 100 సార్లు బాబాయి గొడ్డలే అంటాడు. ఒక్కరెవరైనా సరే ఇది బాబాయి గొడ్డలు కాదు, బాబు గొడ్డలే అని అన్నాడు అనుకోండి, వెంటనే వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. అంటే మనం కడుపు మంటతో అప్పుడు రగిలిపోతాం. మనకు ఆక్రోశం అప్పుడు వస్తుంది, మనకు ఉక్రోశం అప్పుడు వస్తుంది. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన పోస్టులు పెడితే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది సార్? మన డీజీపీ గారు ఏం చెప్పారు సార్? సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారా లేదా? అన్నారు. కానీ చట్టం తన పని చేసుకుపోదు సార్. ఒకవైపు మాత్రమే చేసుకుపోతుంది సార్. అందులో భాగంగా ఈ పోస్టులు పెట్టిన వాళ్ళని ఏం చేయాలి? ఏం పెట్టారో చూడండి సార్. జగన్ రెడ్డి వాడే గొడ్డలి మాత్రం బాత్రూంలో బాబాయ్ తల మీద ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలని అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను తీసుకొచ్చి జగన్ రెడ్డి వాడే గొడ్డలట. చేతిలో గొడ్డలు పెట్టి వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. క్రిమినల్ పార్టీ, క్రిమినల్ పాలిటిక్స్. నాడు బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటు అని ప్రచారం. గొడ్డలతో నరికి వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. పచ్చ సైకోలే డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మేపుతున్నారే ఐటీడీపీ ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులే డిసైడ్ చేస్తారు. లోకేష్ గారు మేపుతున్నారే తీవ్రవాదుల్ని, ఆ తీవ్రవాదులే డిసైడ్ చేస్తారు. వాళ్లే కోర్టు, వాళ్లే చేతిలో గొడ్డలు పెట్టి వాళ్లే డిసైడ్ చేసేస్తారు, వాళ్లే తీర్పులు ఇచ్చేస్తారు. ఏది నాడు బాబాయిని గొడ్డలతో నరికేట, గుండెపోటు అని ప్రచారం. ఈ పోస్టులు పెట్టినోడిని ఏం చేశారు డీజీపీ గారు? అరెస్ట్ చేశారా? అసలు పట్టించుకున్నారా? ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి? ఒక్కరిపైన యాక్షన్ తీసుకున్నారా? నేడు తిరుమల హుండీ చోరీ నిజాలు చెబుతున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓని చంపేసి ప్రభుత్వం మీదే కదా, విచారణ ఎంతవరకు వచ్చింది? ఈ పోస్టులు పెట్టిన వాళ్ళని ఏం చేయాలి? నెక్స్ట్ ఒకసారి చూపించండి సార్, ఇంకా ఉన్నాయి. ఇదే గొడ్డలి పార్టీ విధానం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం. హింస, దాడులు, విధ్వంసం, పార్టీ గుర్తు గొడ్డలి.
జగన్ సీమద్రోహి, ఏదో ఒక ఫోటో చేతిలో గొడ్డలు పెట్టడం, సీమద్రోహి అని రాయడం. సీమద్రోహి ఎవరు? చంద్రబాబు అని తెలిసింది కదా. మొన్న రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడారు, మన సీమ ఎత్తిపోతల్ని ఏ రకంగా తగలబెట్టారు మనం చూసాం కదా. కానీ సీమద్రోహి జగన్ అని చెప్పడం, ఒక గొడ్డలు చేతిలో పెట్టడం. నెక్స్ట్ ఇది చూడండి, తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా చూడండి. టీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి పోస్టులు. బాగుందయ్యా గొడ్డలి మావయ్య అట. ఈయన నీకు 15,000, నీకు 18,000 మంత్రి. ఈయన భాగవతం ఇంకా చాలా ఉంది, చూపిస్తాను ఈయన గురించి. ఈయన అత్యంత కామెడీ చేసినటువంటి, ఎన్నికలకు ముందు కామెడీ చేసినటువంటి ప్రస్తుతం మంత్రి గారు. ఈ కామెడీ చేసినటువంటి మంత్రి గారు గతంలో ఏం చేశారనేది కూడా చెప్తా. గొడ్డలి పార్టీ గురించి పోసగుచ్చినట్లు వివరిస్తున్న గొడ్డలి పార్టీ సీనియర్ నేతలు బొత్స ధర్మాన అట. గొడ్డలి పార్టీ అంట డిసైడ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే కుప్పం కోర్టు శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి తీసుకొస్తే కుదరదు. మీరు ఎవరిపైనైతే కేసు పెట్టి A1గా తీసుకొచ్చారో అతనికే స్టేషన్ బెయిల్ గిరీష్కి ఇచ్చిన తర్వాత అతని కన్ఫెషన్ ఇచ్చాడని పూడి శ్రీహరిని తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తారా అని చెప్పి కోర్టు అప్పటికప్పుడే సుత్తితో బెంచ్ పైన టపీ టపీ టపీమని కొట్టి పోలీసులకు ఒక వార్నింగ్ ఇచ్చి బెయిల్ ఇచ్చి పంపించింది. ప్రస్తుతం పూడి శ్రీహరి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం. ఇవాళ కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు అడిగితే నేను చెప్పాను, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వాళ్ళు అడిగిన అన్ని రకాల సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. స్పష్టత ఏంటంటే, ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్న పోస్టింగ్ ఉందో ఆ పోస్టింగ్ తయారీలో కానీ, దాన్ని ఇతరులకు పంపించడంలో కానీ, లేదా దాన్ని నేను పోస్ట్ చేయటం కానీ, ఈ 3 పనులు కూడా నేను చేయలేదండి. ఈ పనే కాదు, ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, జర్నలిస్టు విలువలకు లోబడే పని చేస్తున్న తప్ప బయట ఉన్నాను. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. మిగతా విషయాలన్నీ కూడా లాయర్ గారు ఇక్కడ పనవల్ సుధాకర్ రెడ్డి గారు అండ్ భరత్ అనే లోకల్ లీడర్ ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు. అంటే చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టాన్ని రక్షించే వాళ్ళు, రెస్పెక్ట్ చేయాలి, సిస్టమ్స్ని గౌరవించాలి అన్న భావజాలం ఉన్న మనుషుల్లో నేను కూడా ఒకనండి. నిజంగా ఆ రకమైన దీనికి కానీ లేకపోతే దర్యాప్తుకి కానీ దేనికి కూడా నేను పర్టికులర్గా సహకరిస్తానని చెప్పాను. కోర్టు వరకు కూడా అదే విషయాలు చెప్పడం జరిగింది. కాకపోతే ఇది దురదృష్టకరం, ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల మీద. బేసిక్ ఇప్పుడు నన్ను పొలిటీషియన్ అనొచ్చు, కానీ నేను పొలిటీషియన్ అయినా, పొలిటికల్ పదవిలో ఉన్నా నేను చేసే పని జర్నలిజమే, వేరే పని నేను చేయను. నాకు అప్పగించిన బాధ్యత కూడా జర్నలిస్ట్గా రెగ్యులర్గా ఇందాక మీకు చెప్పినట్టుగా సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్లు ఏ పని చేస్తారో అదే పని చేస్తారు, అంతకుమించి వేరే పని చేయను. సో జర్నలిస్టుని ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేనివాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడిగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా సరే, నా మీద కథనాలు రాయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే, జర్నలిస్టుల పైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకం. మన రాధాకృష్ణ గారికి మాత్రం శాల్యూట్ కొడతారు, హ్యాట్స్ ఆఫ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నారు ఏమని, ఏమీ రాయకపోయినా ఏమీ అనకపోయినా, చేతులు ఇట్లా తిప్పారు, ఏమీ రాయకపోయినా ఏమీ అనకపోయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆందోళన చేశారట. రాధాకృష్ణ గారు ఏం చేయలేదట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఒకటే ఉంటే సరిపోదు, దానికి బలం రాదని వెంకయ్య నాయుడు గారు వచ్చి ఆయన కూడా ఇది తప్పు అంటున్నారు. మరి సాక్షి పైన దాడి చేసి నిప్పు పెట్టినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఎక్కడున్నారో పాపం, బహుశా ఏపీలో లేకపోయి ఉండొచ్చు ఆ టైంలో. ఇప్పుడు ఉన్నారేమో ప్రజెంట్, అందుకే మాట్లాడుండొచ్చు. రైట్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన పోస్టులని కంటిన్యూ చూద్దాం. రైట్, 2025 ఇవన్నీ కూడా ఇటు చూడండి, ఇక్కడ చూడండి, అవే శవ రాజకీయాలు, అవే బెదిరింపులు, అవే గొడ్డల వేటు. నీ క్రెడిట్ని ఎవరూ చోరీ చేయలేరు జగన్, బాబాయిని నువ్వే వేట్లు కుట్లు వేయించి తర్వాత దండ వేశావంట. వీళ్ళే సిబిఐ,
వీళ్ళే కోర్టు. నెక్స్ట్, ఇది నీకు మాత్రమే దక్కే క్రెడిట్ జగన్. నెక్స్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టారంట. ప్రపంచ చరిత్ర తొలిసారిగా మేనేజ్మెంట్ కోటా దోచిపెట్టిన ఘనుడు ఎవరో తెలుసా? జగన్ అని చేతిలో గొడ్డలిచ్చారు. గొడ్డలి పార్టీ హింస, వినాశనం, విధ్వంసం జగన్ ఎజెండా అంట. గొడ్డలిని జెండాగా చేసుకున్నారట. వీళ్ళు పెట్టేటటువంటి పోస్టులు, వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఈ రకంగా ఉంటాయి. ఎస్, రైట్. ఈ సమయంలో మనం కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత డిబేట్లోకి వెళదాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. భార్యకు చెల్లికి తేడా తెలియకుండా నీచపు రాతలు రాసిన రాధాకృష్ణను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. అదే అమ్మాయిని నడి రోడ్డుపై లాఠీతో కొట్టిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. యూట్యూబ్ ఛానళ్లలో బూతులతో రెచ్చిపోయే జబర్దస్త్ ఆర్టిస్టు సీమ సైకోను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. అంబటి రాంబాబుపై బూతులతో రెచ్చిపోయిన గ్రంథాలయ చైర్మన్ వందనాదేవిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన పచ్చ ఉగ్రవాదులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. జగన్పై నీచమైన పోస్టులు పెట్టే టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా నిర్వాహకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 8. నిత్యం సోషల్ మీడియాలో బూతులతో రెచ్చిపోయే ఎల్లో పేటీఎం సైకోలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 9. స్టాండప్ కమెడియన్ను అరెస్ట్ చేశారు సరే, బాబు పెంచి పోషిస్తున్న ఐటీడీపీ సైకోలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 10. ఏ తప్పు చేయకున్నా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆన్సర్ నారావారు చెప్పినా ఓకే, 4వ సింహం చెప్పినా ఓకే. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ముందుగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొనక జనార్దన్ గారు, హైకోర్టు అడ్వకేట్. జనార్దన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు శ్రీహరి గారు ఆయన ప్రధాన కార్యదర్శి అయినటువంటి మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీహరి గారిని నిన్న మార్నింగ్ 8 గంటలకి తీసుకెళ్లిపోయారండి. అది కూడా ఏంది, సాధారణ ఎలాంటి యూనిఫామ్ లేదు, నార్మల్ గా వచ్చే గుండాలు ఈ విధంగా వస్తారు చూడండి, ఆ టైప్ లో వచ్చి ఆయన్ని తీసుకెళ్లిపోయారు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో ఇంటిమేషన్ ఇవ్వలేదు. అదే విధంగా నెక్స్ట్ ఆయన పోగానే ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. ఇంతకీ మొత్తానికి ఏంటి కేసు అని చూస్తే, ఏదో చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటి వేసి దాంట్లో ఆయన హత్య రాజకీయాలు ఏదో మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి ఏదో ఒక గ్రూప్ లో పోస్ట్ వచ్చిందంట. అది కుప్పంలో ఒక వినోద్ మొదలయ్యారని ఒక ఆయన చూసి ఇదే ఆ పోస్టు. ఇప్పుడు నేను ఒక 1000-2000 పోస్టులు చూపించాను జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టినవి. మరి ఆ సైకోల్ని ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ ఒకటి పెడితే మాత్రం వీళ్ళు బాబాయి గొడ్డలి అని రోజు రాయొచ్చు, బాబు గొడ్డలి అంటే మాత్రం వెంటనే అరెస్టులు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కేసులో నాకు కావాల్సింది ఏంటంటే సార్, ఈ పోస్ట్ పెట్టిన దానికి, ఆ పెట్టిన వ్యక్తులకి, లేకపోతే శ్రీహరి గారికి ఏమైనా లింక్ ఉందా? పోలీసులు ఎట్లా లింక్ కలుపుతున్నారు? ఏ లింకు లేదు. ఆ ఎఫ్ఐఆర్ కొత్తగా ఏంటంటే 111 బిఎన్ఎస్ అనే ఒక సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఒకటి పెట్టేస్తున్నారండి. ఎందుకంటే కోర్టులో బెయిల్ రాకుండా చేయాలని చెప్పి ఆ సెక్షన్ పెడుతున్నారు. మిగతా సోషల్ మీడియా పోస్టులు, ఈ ఐటీ యాక్ట్లు పెట్టేసి ఒక 9 సెక్షన్ పెట్టేసి అక్యూజ్డ్ పేర్లు కూడా రాయట్లేదండి, అన్నోన్ అక్యూజ్డ్ అని రాసేస్తున్నారు. తర్వాత ఎవరితో కంప్లైంట్ తీసుకున్నారు, ఆ కంప్లైంట్ తీసుకున్న మినిమం ఏంటంటే ఏదైనా ఫేస్బుక్ లో వస్తే ఆ ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఆ లింక్ ఉందండి, ఆ లింక్ యొక్క ఇది ఇవ్వాలి, ఐపీ అడ్రస్ ఇవ్వాలి, తర్వాత దాన్ని ఒక సీడీలోనో పెన్ డ్రైవ్ ఇవ్వాలి. అప్పుడు అది ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే వాళ్ళు నిర్ధారిస్తే పలానా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కొన్ని ఐటీపీడీలో కొన్ని వైసీపీ పార్టీ వైసీపీ వ్యక్తి పోస్టులు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. 2 days నుంచి అదే చేస్తున్నారు వాళ్ళు. ఆ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డే కాదు ఎవరికైనా మహిళల మీద ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెట్టేసి ఇదిగో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా పెడుతున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళే వాళ్ళ గ్రూపులో దిక్కుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఏదో విధంగా వీళ్ళని డ్యామేజ్ చేయాలి. మనకి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్ట్ ఎవరో పెట్టారు, పెట్టినటువంటి వ్యక్తిని
మీరే పెట్టారంటూ ఒక వ్యక్తిని తీసుకెళ్లారు, అతను కన్ఫెషన్ ఇవ్వడంతో శ్రీహరి గారిని తీసుకెళ్లారు, అంతేనా? కన్ఫెషన్ ఇచ్చాడా లేదా మనకి తెలియదు. ఎవరికి తెలియదండి. అన్నోన్ అక్యూజుడు ఎవరో కూడా తెలియదు. తెలియకుండానే ఆ నిర్ధారణ రాగానే వాళ్ళకు లిస్ట్ వస్తుందండి. వాళ్ళ ఐటీపీ నుంచో వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచో లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో ఫస్ట్ వన్ తీసుకెళ్లడం, ఎవరో అనామోహం తీసుకెళ్తారు, ఆయన చేత ఏదో రాసేసుకుంటారు. ఆయన చెప్పేది లేదు, పెట్టేది లేదు, వాళ్ళు రాసేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ రండి తీసుకోబడి అండి, ఇంకోండి థర్డ్ కోర్టు అలా తీసుకెళ్తా ఉంటారండి. కానీ ఈ రోజు హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఏపీ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం కుప్పం కోర్టు ఇవాళ బెయిల్ ఇచ్చిందండి, వ్యక్తిగత పూర్తిగా బెయిల్ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు ఒక సర్క్యులర్ ఇచ్చింది, 35 బిఎన్ఎస్ఎస్ 35 ఫాలో కావాలి, ఇలాంటి కేసుల్లో వెంటనే ఇవ్వకూడదు. నిర్ధారణ ఎక్కడైందండి? ఒక పోస్ట్ చూపించాడు ఆయన, అక్కడ ఇంట్లో ఒక పోస్ట్ ప్రింటెడ్ కాపీ ఒకటి పెట్టాడు, కలర్ ప్రింట్ ఒకటి పెట్టాడు, పెట్టేసి ఇది కూడా వ్యక్తి తెలియదు, అదే యాక్షన్ తీసుకోండి. అసలు మాకు అసలు పార్టీకి తీసేసేయండి. పోస్ట్ పెట్టిందే వాళ్ళండి, వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళు ఎవరెవరిని పికప్ చేయాలి, ఎవరెవరిని ఇది చేయాలని చెప్పి మొత్తం అసలు అన్నోన్ అక్యూజ్డ్ ఎవరు తెలియదు. ప్రభుత్వం నియంతృత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం కుప్పం సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నుంచే కుప్పం కోర్టే ఇచ్చిందని అనుకోవచ్చా? చెంపెట్టు లాంటి సమాధానం ఏ కుప్పం కోర్టైనా, ఏ వెబ్సైట్ కోర్టైనా ఈ రోజు ఒకటే చెప్పుద్దండి, మీరు ఆయన అక్యూజ్డ్ గా చేర్చే ముందు ఆయన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పారా, ఆయన మీద నిరూపణకి ఏదైనా ఆధారాలు ఉన్నాయా, ఏదో కలర్ ప్రింట్ ఒక ఫోటో పెడితే కాదు, దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏది అథెంటికేషన్ అవి చెప్పాలి ఐటీ యాక్ట్ ప్రకారం. అవన్నీ తీసుకోకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఒకరిని చెప్పారని చెప్పి వాళ్ళే రాసుకొని వరుసగా అన్నోన్ అక్యూజ్డ్ కింద 1, 2, 3, 4 అని చెప్పి ఒక 50 మంది అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటివి నడవండి. కోర్టులు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి. ఊరికే రిమాండ్ మెకానికల్ గా తీసుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్ జనార్దన్ రెడ్డి గారు. ఎస్ ప్రసాద్ గారు, ఫస్ట్ ఈ కేసుతోనే మొదలు పెడదాం. శ్రీహరి గారి అరెస్టు, ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వెంటనే బెయిల్ ఇచ్చి పంపించడం. పోలీసులు ఎవరు చెప్తున్నారేమో కానీ వాళ్ళే ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా కనిపిస్తోంది ఈ కేసులో. ఒక పోస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరో పెట్టారట, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అతని కన్ఫెషన్ మాకు ఇచ్చాడు, అందులో శ్రీహరి పేరు కనిపించింది మాకు అని. ఎవరి పేరైనా చెప్పేయచ్చా? శ్రీహరి గారికి పేరు కాకపోతే మీ పేరు నా పేరు కూడా చెప్పేస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి, మా జనార్దన్ అన్నకి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే సార్. నెక్స్ట్ మీరే సార్, కొమ్మినేని గారు అయిపోయారు, శ్రీహరి గారు అయిపోయారు, నెక్స్ట్ యువర్ ఇన్ క్యూ. మీరేం ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేని జర్నలిజం ఏంటంటే నీతిగా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడితే తట్టుకోలేరు. సో వాళ్ళు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్. సాధారణంగా మీరు ఇందాక పోలీస్ డైరీయో పోలీస్ స్టోరీ సినిమాలో కనిపించే 4వ సింహమే పోలీసురా అన్న డైలాగ్కి ఆ కనిపించిన 4వ సింహమే టీడీపీ. ఓకే, పాపం పోలీసు వాళ్ళని ముందెట్టి వాళ్ళని కనిపించేలా చేసి వాళ్ళు చేయవలసిన పని అంతా వాళ్ళు చేస్తున్నారు. పాపం అమాయకంగా పోలీసు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. ఎందుకంటే ఎంత కాదన్నా ఎండ్ ఆఫ్ ది డే కోర్టు పిలిచి ఈవెన్ కొమ్మినేని గారి విషయంలో కూడా ఎలా గడ్డెట్టిందో మనం అందరం చూసాం. ఆ సిఐ గారికినో ఆ డిఎస్పీ గారికి ఇచ్చిన మెమోలు ఒకసారి చదువుకుంటే పోలీసు వాళ్ళు ఎలా కూర్చుంచిపోతున్నారో, వాళ్ళు ఎంత మానసిక సంఘర్షణకు ఎదురవుతున్నారో అర్థమవుతుంది. సో ఈ సందర్భంలో ఈవెన్ శ్రీహరి గారి విషయంలో కూడా చాలా కేటగారికల్గా పొద్దున్న లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు పొద్దున్న 8 గంటలకు ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి, మీరు ఎక్కడ దాకా అక్కడ మీరు నేను డిబేట్ చేసాం దీంట్లో బిఎన్ఎస్ చట్టాల మీద ఇప్పుడున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రాథమిక అవగాహన ఈ గవర్నమెంట్కి లేక 111 పెట్టేస్తున్నారు. మీరు పెట్టడం గురించి కాదు, వాళ్ళకి ఇచ్చిన ర్యాంకులు, హోమ్ మినిస్టర్ ఇచ్చిన ర్యాంక్ కోసం మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. 36వ స్థానంలో 36వ స్థానంలో లాస్ట్ అదే. ఎందుకంటే ఇంకా అంతకంటే పాతాళంలోకి పడిపోవడానికి వేరే ర్యాంకు లేదు, ఇంకేం లేదు. ఇంక మీరు ఇలా పెట్టి కనబడితే నెక్స్ట్ టైం ఆర్తబల్లం పడతారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ బిఎన్ఎస్ చట్టాల మీద అవగాహన లేకుండా ఐపీసీ చట్టాల మీద ఈ పడదానికి చూసుకుంటే వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళినా బిఎన్ఎస్ కొత్త చట్టాల మీద ఎలాగో అవగాహన లేక ఐపీసీ చట్టాలను కూడా కనీసం ఇంపోజ్ చేయడానికి చేతకాక ఓవరాల్గా ఏంటంటే ఎద్దిరిందంటే దూరకట్టి అన్న బ్యాచ్లో తీసుకెళ్ళి దొరికినట్టు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి భయభ్రాంతులకు గురి చేద్దాం. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఓఎస్డి ధనుంజయ మన కృష్ణమోహన్ గారిని, అలాగే ధనుంజయ రెడ్డి గారిని, ఇప్పుడు శ్రీహరి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రేడియస్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీలో నాకు తెలిసి మీరు నెక్స్ట్ సజ్జల గారే ఉండుంటారు. ఎందుకు పదే మీరు అంటే పదే నేను అంటలేదు, ఎందుకంటే మీరు లుక్ ఇన్ టు దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఎవరో ఇప్పుడు మాలటోడు మీలటోడు ఏదో భయం పడిపోతారు, శ్రీహరి గారినే తీసుకెళ్ళిపోయారు కాబట్టి మీడియా హెడ్ అయినా ఆయనే పట్టుకెళ్ళిపోయారు కాబట్టి నేను ఎలా ఉండాలని డిఫెన్స్ ఆడుతూ మీరు మీరేంటంటే జాగ్రత్తగా మీరు మాట్లాడండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాంటి కత్తులు కటార్లు పెట్టిన పోస్టులు పెడతారు?
అసలు మళ్ళీ చెప్తున్నాను, అది శ్రీహరి గారి అకౌంట్ వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా 3 సార్లట. అలా తెల్లారులు ఎతికినా సరే కుప్ప వెళ్ళేదాకా ల్యాప్టాప్లో కానీ 33 గంటల పాటు నిర్బంధించారు సార్. నిర్బంధనం వేరు సార్, అది సాడిస్టిక్ ప్లెజర్ కోసం. దే ఆర్ ఓన్లీ అసలు మఫ్టీలో వచ్చి పోలీసులు తీసుకెళ్లొచ్చా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంత క్లియర్ గా ఉంటే మొన్న చెప్పింది సుప్రీంకోర్టు. సార్ అవన్నీ వాళ్ళకి వద్దు సార్. వాళ్ళు ఏమనుకున్నారంటే నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ ఆఫీస్ నుంచి శ్రీహరి గారు కోఆర్డినేట్ చేస్తేనే కానీ ముందుకు వెళ్ళారు అనుకుంటున్నారు. వీళ్ళు అరెస్ట్ చేసి చేయమకే ఆయన ఆల్రెడీ కథన రంగంలో ఉన్నాడు ఆయన. అది మీకు అర్థమైందా? ఆయన అసలు ఓ కందన రీతిలో బ్రహ్మాండమైన స్పీచ్ కూడా ఇచ్చారు జగన్ రెడ్డి గారు నిన్న. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ విధంగా పోస్టులు పెడుతున్నారు. ఏం చేయగలరు? మీరేం చేయగలరా సార్? వాళ్ళు ఇప్పుడు ఒక్క పోస్టు ఎవరు పెట్టారు? వాళ్ళే క్రియేట్ చేసి పెట్టుకున్నారా, లేకపోతే నిజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారా? ఏదైనా కానీ ఒక పోస్టు వస్తే ఎవరో గురించి నేను చెప్పండి సార్, నా గురించి నేనే చెప్తా. వాడే కాల్ చేస్తాడు, వాడే నన్ను ప్రొవోక్ చేస్తాడు, వాడే ముందు తిడతాడు. నేనే గాంధీ గారిని కాదు రికార్డ్ చేస్తాడు. నేను తిట్టింది రికార్డ్ చేసి ఆడు దాని మీద రేపొద్దున మీ మీద నా మీద మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం సార్. తెల్లారు మన మీద ఒక 10 మంది వీడియోలు చేస్తారు. నేను సాక్షిలో కనబడిన నెక్స్ట్ డే అందులో మిమ్మల్ని నన్ను ఎంతమంది ఆడిపోసుకుంటూ ఉంటారో తెలియదేముంది. సో వాళ్ళు బతుకుతారు వాళ్ళది అని చెప్పి చిన్నపిల్లలతో మనం అనవసరంగా పెట్టుకోవడం టైం వేస్ట్. సో రెండో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఏ విషయం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ని తట్టుకోలేక ఉడుకుమోత్తనంతో వాళ్ళు ఆయన 2014లో పార్టీ 67 స్థానాల్లో, తర్వాత 151 స్థానాలతో అధికారం కైవసం చేసుకుని వాళ్ళు 11 స్థానాలకు పరిమితం అయినా సరే వీళ్ళు ర్యాగింగ్ మాత్రం ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదంటే ఉడుకుమోత్తనం. ఇది నాకన్నా ముందు వచ్చినోడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందా అన్న బాధలో వాళ్ళు ఉన్నారు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది. ఎందుకు ఎక్కిరించింది? నీ చేతకంతనం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈసారి 5 సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చి ఒక సుపరిపాలన అన్న దానికి ఒక అధ్యాయాన్ని ఇలా ఓపెన్ చేసి చూపించాడు. దిస్ ఈజ్ వాట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అని. అందుకే మీరు చూడండి పోర్టుల విషయంలో కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల విషయంలో కానీ, ఫిష్ హార్బర్లో కానీ వాళ్ళు ఒక్కడుగు ముందుకే వెళ్ళిపోతున్నారు. దేనికంటే విజనరీ. నేను ఏదైనా ముందు ఇలాగా రోబో సినిమాలో పుస్తకాలు తిప్పుతారని చంద్రబాబు నాయుడు గారు ఈయన చేసిన ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ స్టెప్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చేసినట్టు నాకు చేత కావట్లేదని అప్పచెప్పడమే కదా. ఇప్పుడు సుపరిపాలన అన్నది గుడ్ గవర్నెన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్స్ విత్ అకౌంటబిలిటీ. ఎప్పుడైతే ఈయన పని చేస్తాడో అకౌంటబిలిటీ శూన్యం. ఇప్పుడు ఐడిపిఎల్ కానీ ఇలాంటివన్నీ అమ్మడానికి కారణం ఏంటి? దాంట్లోంచి లాసెస్ ఇంకర్ అవుతున్నప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇలాగే లాసెస్ ఇంకర్ అవుతున్నప్పుడు ఆనాడు మహానుభావుడు వాజ్పేయి ఉన్నప్పుడు బీఎఫ్ఆర్కి రెఫర్ చేసి వెళ్ళిపోయాడు ఈయన. బీఎఫ్ఆర్కి దేనికి రెఫర్ చేసావు? అది మోస్ట్ ఎర్నింగ్ మోటో ఉన్న కంపెనీ అది. దీనికి కావాల్సింది ముడిసరుకు అని ఆ మహానుభావుడు ఆ రోజు ఎన్ఎండిసితో ఇంటర్లింక్ చేశాడు. అప్పుడు కూడా ఈయన ఎగ్జిక్యూషన్ 0. సో ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ మెడికల్ కాలేజీలు ప్రాఫిట్ మాడ్యూలా లేదంటే ఆరోగ్యశ్రీతో అనుసంధానించి ముందుకు తీసుకెళ్ళడానికి ఏమీ లేక ప్రైవేటీకరణ. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ లీడర్ని ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఈ పోర్ట్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసిన వలన వచ్చే రెవెన్యూతో వాణిజ్యం ఎంత పెరుగుతుంది పోర్టులతో. దాని దగ్గర ఆయన దగ్గర ఏదీ లేదు, శూన్యం. ఈ వాణిజ్యాన్ని పెంచి రెవెన్యూ సంపాదించడం, సంపద సృష్టిస్తామని పోస్కోల్ కబుర్లు డైలాగ్లే కదా. సో ఎగ్జిక్యూషన్స్కి ఆల్రెడీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రన్వే మీద ఫ్లైట్ ఉందనుకోండి, జిఎంఆర్ నానా ప్రాణాలకు తెగించి కట్టిన ఎయిర్పోర్ట్లో అదనగడి పోర్ట్ రెవెన్యూ తీసుకోవట్లేదు, ఎయిర్పోర్ట్ రెవెన్యూ. సేమ్ లాజిక్. ఈయన కనీసం బంగారు బాతు గుడ్డు రోజుకో గుడ్డు పెడుతుంది, దాన్ని తీసుకుంటే చాలా 5 ఏళ్ళు అన్న లాజిక్ కూడా లేదు ఆయన దగ్గర. ఇది మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ని తప్పిపుచ్చుకోవడానికి ఆయన్ని బదనాం చేస్తే సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆద్యంతం ఇలా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. వీళ్ళే సిబిఐ, వీళ్ళే హైకోర్టు, వీళ్ళే సుప్రీంకోర్టు. ఓ దిక్కుమాల మీడియాలు వాళ్ళ మొహానికి ఒక తపేలా ఛానల్ ఉన్నాయి కదా, వాడు అందులో రామ్ జెట్మలానిలో తీర్పు ఇచ్చేసాడు. అడే వాడికి కూర్చో నీచం ఉండదు. దానికి తోడు వెనకతలు ఈ రిటైర్ అయిపోయిన ఈ పోస్కోల్ కబుర్లు చెప్పుకుని ఇంట్లో కాలక్షేపం చేసి తని తగిలిసిన మార్కెట్లో తని తగిలిసిన బ్యాచ్గాలు వాళ్ళందరూ జింగిచిక్కం భజనాలకి ఏమని నువ్వు ఏడు చెప్పినా వేదం. మరి ఇదే దీనికి అప్లికబుల్ అవుదా? అవును. when it applicable to Sakshi, same is applicable for ABN also కదా. అంతే కదా. మరి అక్కడ నో మేము సాక్షి ఏమన్నా ఈ రాతలు ఏమన్నా రాసిందా, లేకపోతే రాధాకృష్ణ గారు రాసిన రాతలు రాసిందా? అయినా దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తారు, వెంకయ్య నాయుడు గారు కూడా సమర్థిస్తారు. సార్ వెంకయ్య నాయుడు గారికి ఇంకేం పనిపాటు ఉండదు సార్. రాష్ట్రానికి ఇవాళ కొంప ముంచినోడు అంటే వెంకయ్య నాయుడు. ఆ రోజు విభజన హామీలో మన్మోహన్ సింగ్ గారు బ్రహ్మాండంగా పెన్ను కాగితం తీసుకుని డ్రాఫ్ట్ బిల్లులో పెడతానంటే అక్కడలో నెక్స్ట్ వచ్చి మా గవర్నమెంట్ మన నోట్లో మట్టి కొట్టినాడు ఆయన. వీరి దాన్ని పట్టుకొని ఇంకా రాష్ట్రానికే ద్రోహం చేసినాడు. సాక్షికిను జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేయకుండా ఉంటాడని ఏమనుకుంటున్నారు? ఆయన నెక్కచ్చిగా ప్రతిదీ అడిగాడు ఆయన. మీకు తెలుసో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 years టెన్యూర్లో ప్రధానమంత్రి గారు లేరు, బీజేపీ లేదు, ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలు నిలబెట్టి అడిగాడు. నిలబెట్టి అడిగితే వీళ్ళకి ఎక్కడ అవుతుంది? భూమి కదులుతుంది. రైట్.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఒకే ఒక్క పని ఏంటంటే ఇవాళ మనుషుల్ని అరెస్ట్ చేసో లేదా మానసికంగా హింసించో వాళ్ళ యొక్క శ్రీహరి గారు బాగా చెప్పాడు, మీరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి అని కథలు నడిచినోడికి కానీ ఆయన శ్వాస తగిలితే చాలా అద్భుతమైన ఆ శ్వాస తగిలితే చాలా అన్నోడికి నాగార్జున యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ పార్టీ ఆఫీస్లోనే ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు తగిలి ఉంటుంది శ్వాస? అవును, ఎవడని తెలుస్తారా? రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి చూస్తే చాలు అనుకుని జనాలు తండోపతండాలకు వస్తే దానికి కూడా చచ్చిపోతున్నారు. ఎస్. ఒకసారి నాగార్జున యాదవ్ గారు, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, శ్రీహరి గారు మాట్లాడుతూ నేను ఒక జర్నలిస్టుని ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను, జర్నలిస్టులకి చెయ్యి అందుకొని పైకి లాగే వాళ్ళు ఉండడమే అదృష్టం ఎప్పుడో ఒకసారి దక్కుతుంది, ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఎవరో ఒక గొప్ప లీడర్ వచ్చి చెయ్యి అందిస్తారు, కానీ ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు కదా. మొన్నే కదా రాధాకృష్ణ గారు ఎటువంటి రాతలు రాశారో మనం చూసాము. చిన్న యాక్షన్ ఉందా? మీరంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏ తప్పు చేయని, అందులో అసలు ఏమాత్రం భాగస్వామ్యం లేని శ్రీహరి గారినేమో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తారు. రాధాకృష్ణ గారి విషయంలో ఏంటి? ముందుగా తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు ముందుగా నా నమస్కారాలండి. నమస్తే సార్. సరే, మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈ ప్రశ్నకి ఒక సమాధానం దాంట్లోనే కనపడుతుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విజయవాడలో సైకిల్ దొక్కాడు సార్. పూడి శ్రీహరి గారు విశాఖపట్నంలో చదువుకున్నాడు కాబట్టి పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేస్తారు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అరెస్ట్ చేయరు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం, సొంత వ్యాపార వర్గం, చంద్రబాబు నాయుడు గారి కులం. పూడి శ్రీహరి గారు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి, వ్యాపార వర్గాలకి, తాబేదారులకి సిబిఎన్ సెక్షన్స్ అమలవుతాయి, మాకేమో సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్స్ అమలవుతాయి. మీరేం తెలిసి తెలియనట్టు చాలా ఏమీ తెలియని అమాయకుల్లాగా అడుగుతారేంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, పర్సనల్ లిబర్టీ ఏమి లేదు, కాబట్టి అదే అడుగుతారు. నేను ఈరోజు చెప్తున్నా, పూడి శ్రీహరి గారు ఏమి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా రోతరాతలు రాయలేదు. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వారి భార్యల గురించి, వారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి రాయలేదే. అసలు ఆ పోస్ట్ పెట్టినటువంటి పోస్టుకి శ్రీహరి గారికి ఏమి సంబంధం ఉంది? మీరు బాబాయ్ గొడ్డలని పెట్టారు, దానికి ప్రతిస్పందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి తిరిగి ఆయన చేసినటువంటి ఘనకార్యాలు తెలుపుతూ ఆయన ఫోటో పెట్టారు. అప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు అయితే తెలుగుదేశం పార్టీ చేసింది కూడా తప్పే. మరి తెలుగుదేశం పార్టీకి రేపు నాలెడ్జ్ సెంటర్గా ఉన్నటువంటి మాల్యాద్రి గారిని, టీడీ జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? అంత ధైర్యం ఉందా? బీసీ సామాజిక వర్గం పూడి శ్రీహరి కాబట్టి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు కాబట్టి పూడి శ్రీహరి గారి మీద ప్రవర్తించినటువంటి పోలీసులు జలం మిగతా వ్యక్తులపైన, మిగతా కులం పైన, మిగతా ప్రాంతాల పట్ల జరగదు. ఎందుకంటే బీసీ కులం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాం కాబట్టి ఆ చులకన భావం మా పైన ఉంది. దాంతోపాటు మరొకటి సార్, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, పూడి శ్రీహరి కంపేర్ చేసుకుంటే అసలు రాధాకృష్ణ జర్నలిస్టేనా కాదా? శ్రీహరి రాసేటువంటి పత్రికా కథనాల్ని ప్రింట్అవుట్ తీసి ఇచ్చేంత స్థాయి కూడా రాధాకృష్ణకు ఉందా? ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ సబ్జెక్ట్ శ్రీహరి రాసినట్టు నువ్వు కథనం రాసేటువంటి శక్తి, సామర్థ్యం ఉందా? బూతులు రాయమంటే రాస్తాడు రాధాకృష్ణ. శ్రీహరి గారు లాగా కథనాలు ఎట్లా రాస్తాడు? శ్రీహరి గారు రాసిన దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి, మీడియా సెల్లో ప్రింట్అవుట్ తీసుకోవడానికి అసిస్టెంట్ కూడా పనికిరాడు రాధాకృష్ణ. సరే, అది తీసి పక్కన పెడతాం. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం సరే, రాధాకృష్ణ అంటే రోతరాతలు రాస్తాడు, ఏదో కార్యక్రమం, మరి చెత్త పలుకు. సరే, ఇంకొకటి, సరే రాధాకృష్ణ విషయం కాసేపు పక్కన పెడితే నాకు కొంచెం బాధగా కూడా అనిపించింది ఏంటంటే, ఈనాడు కిరణ్ గారిది. ఈనాడు కిరణ్ ఆయన ఏదో సోషల్ మీడియా సైకో అది ఇదని రాస్తుంటే నాకు బాధ అనిపించింది. మిస్టర్ చెరుకూరి కిరణ్, మీకు ఒక విషయం చెప్తానండి. 2001-2002 బ్యాచ్కి సంబంధించి మీ ఈనాడు జర్నలిజం స్కూల్లో టాపర్గా ఉండి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పూడి శ్రీహరి. మీ నాన్నగారు ఆయన్ని సత్కారం చేసి, నీలాంటి జర్నలిస్టుని చూడాల, నీలాగా పెన్ను పెట్టి కవాతు చేసేటువంటి కళ సైనికుడిని చేయలేదని
ఆయనకి గోల్డ్ మెడల్ ఇచ్చారయ్యా జర్నలిస్ట్ స్కూల్ నుండి, ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నుంచి. నువ్వు ఆయన్ని సోషల్ మీడియా సైకో అని ఆయన కథనాల మీద వాటి మీద నువ్వు రాయడానికి నీకు ఏమన్నా మైండ్ పని చేస్తుందా? తల్లో ఏమన్నా గుజ్జుందా? ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోవడం? మీ వియ్యంకుడికి అమరావతిలో నీకు వర్కుల కోసం, ఆర్డర్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం ఈ స్థాయికి దిగజారాలా? రామోజీరావు గారు చనిపోయాడు కాబట్టి పాపం ఆయనకి పైన ఏమన్నా బ్రహ్మాండంగా ఉందేమో గానీ నీ రాతలు గాని చూసి రామోజీరావు గారు బతుకుంటుంటే ఈనాడు భావదారిద్ర్యాన్ని చూసి పాపం ఇప్పుడు చనిపోయాడు రామోజీరావు గారు. ఆ స్థాయికి దిగజారిపోయావు. సరే, ఇది పక్కన పెడితే మీరు డీజీపీ గారు ఒక మాట అన్నారు, ఆ కామెంట్ మీకు చెప్తాను, తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. డీజీపీ గారు ఏమన్నారంటే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర పోస్టులు, వ్యక్తిత్వ హననం చేసేటటువంటి పోస్టులు పెడితే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. అన్నారు సార్. అవును సార్, నేను అదే అంటున్నా. బిఎన్ఎస్ సెక్షన్స్ అదే సార్, బిఎన్ఎస్ సెక్షన్సా సిబిఎన్ సెక్షన్సా? బిఎన్ఎస్ సిఆర్పిసి మాన్యువల్సా లేకపోతే టీడీపీ మాన్యువల్స్? బిఎన్ఎస్ మరి బిఎన్ఎస్ మాన్యువల్ అయితే ఈ రోజు సార్ అదే సార్, మీ అందరికీ ఒక తెలియని విషయం చెప్తున్నా. అసలుకి పుడి శ్రీహరి గారిని ఈ కేసులో అరెస్టు చేయాలని పోలీసులు రాలేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రెయిన్బో విల్లాస్ కి మొన్న నైటు 10:59 పోలీసులు వచ్చి రెయిన్బో విల్లాస్ మేనేజర్ ప్రకాష్ గారిని ఏమడిగారంటే, తాడేపల్లిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో ఒక కారు వచ్చి ఇద్దరిని గుద్ది వాళ్ళ ప్రాణాలు తీసింది, ఆ కారు మీ రెయిన్బో విల్లాస్కి వచ్చిందని ప్రకాష్ గారిని, రెయిన్బో విల్లాస్ ప్రకాష్ గారు, మేనేజర్ ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి అక్కడ పుడి శ్రీహరి గారి విల్లా ఎక్కడ దొరుకుతుందో అని 10:59 పోలీసులు వచ్చి వెతకడం ఆరంభించారు. నిజంగా పుడి శ్రీహరి గారి జాతకం బాగుండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జాతకం బాగుండి వచ్చిన హరీష్ గుప్తా గారు పంపించినటువంటి పోలీసుల యొక్క తలకాయ సరిగ్గా పనిచేయక శ్రీహరి గారు దొరకలా. లేకపోతే పుడి శ్రీహరి గారిని జరగని యాక్సిడెంట్ జరిగినట్టు, జరగని వారు చనిపోయినట్టు భ్రమింపజేసి ఆ కేసులో అరెస్టు చేయాలనేది వారి యొక్క వాదన. అయితే దేవుడు మా వైపు ఉండి ఆ విల్లా ఆయన దొరక్క, ఆయన కారు అక్కడ లేక ఆడ సమస్యలన్నీ పోలీసులకు అర్థమయ్యి వెనక్కి వెళ్ళిపోయి తర్వాత రోజు ఉదయం 8 గంటకు వచ్చి ఏ కేసు దొరక్క శ్రీహరి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాలని చెప్పి అప్పటికే అందుబాటులో గిరీష్ కుమార్ రెడ్డి అనే వాడిని కేసు అరెస్ట్ చేశారు కాబట్టి అతన్ని లింకు తీసుకొని కుప్పంగా తీసుకెళ్లారు. అసలు ఆ గిరీష్ కుమార్ రెడ్డి గారిని, పురి శ్రీహరి గారిని ఎదురెదురు కూర్చోబెడితే శ్రీహరి ఎవరో, నాగార్జున ఎవరో, లేకపోతే ఈశ్వర్ గారు ఎవరో ఆ గిరీష్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియదు. కాబట్టి వచ్చారు, పేరు తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన్ని ముందు రోజు గిరీష్ కుమార్ తెలియదండి, ఎప్పుడు శ్రీహరి గారు గిరీష్ కుమార్ గారు కలిసినట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే అతన్ని సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశారు గిరీష్ కుమార్ రెడ్డి గారిని. అనంతపురం నుంచి కుప్పంకి తీసుకెళ్లే టైంకి నైట్ 2 అయింది. నైట్ 2ంటికి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన పేరు తెలిస్తే ఉదయాన్నే 8ంటికి ఎట్టుకొస్తారు. ఎందుకంటే ముందు రోజు అతను అరెస్ట్ అవ్వగానే 10:59 ముందు రోజే ఈ పోలీసులు రెయిన్బో విల్లాస్ లో ఉన్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా భయపెట్టియాలి, పుడి శ్రీహరి గారిని ఇబ్బందులు పెట్టాలి, పుడి శ్రీహరిని భయపెట్టి నుంచి పక్కకు పంపించేస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండడానికి భయపడతారనేటువంటి ఒక ఆలోచనతో చేశారు. కాబట్టి అయ్యా మేమందరం బడుగు బలహీన వర్గాల జాతులకు సంబంధించిన వ్యక్తులు, మాకు దమ్ము, ధైర్యం, శక్తి, సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి తాబేదారుల కంటే 1000 రెట్లు ఎక్కువ మాకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉడత ఓపుళ్ళకి, కుందేళ్లు చెప్పలకి ఎవరూ భయపడం. 2 ఏళ్ల క్రితం అదే కుప్పం పోలీస్ స్టేషన్ లో నన్ను కూడా అరెస్ట్ చేశారు. మేము వస్తున్నాం, స్టేషన్ మాట్లాడుతున్నాం, టీవీ ఛానల్కి వస్తున్నాం, మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కావాలంటే అక్కడ చాకిరేవులో బట్టలు ఉతికినట్టు ఉతుకుతాం. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేదు. అక్కడ కేఎస్ ప్రసాద్ అని చెప్పినట్టు రేపు పసుపులేటి ఈశ్వర్ గారి పేరు కొత్తగా వచ్చినా కూడా ఏం భయపడం. ఒక్కటికి 100 మేము కష్టపడతాం. ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాం, ఎవరైతే పుడి శ్రీహరి గారి కిడ్నాప్ లో
సహకరించారో ప్రతి పోలీస్కి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మొత్తానికి చెప్తున్నాం, పోలీసులో ఉన్నటువంటి మొత్తానికి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని పోలీస్ స్టేషన్లో లాఠీలతో కొట్టారో ఆ ఎస్హెచ్ఓలు అందరిపైన ఇప్పుడు హైకోర్టులో మేము ప్రైవేట్ కంప్లైంట్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చాక అవసరమైతే చట్టసభల్లో చట్ట సవరణ చేసైనా ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెంపుడు జంతువులుగా వ్యవహరించినటువంటి పోలీసుల్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి చట్టాన్ని సవరించైనా సరే మీ అందరికీ తగినటువంటి గిఫ్ట్ ఇస్తాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు రాడు, నారా లోకేష్ రాడు, పవన్ కళ్యాణ్ లేడు. మీరు తిరిగి మీ పైన పెట్టే కేసులకి తిరిగి మీరు కోర్టులకు రావాలంటే అడ్వకేట్లకు ఫీజులు చెల్లించడానికి అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు నెలకొంటుంది. కాబట్టి ఆ కొద్ది మంది పోలీసులకి మాత్రం ఇది మా ఖచ్చితంగా ఇది మా సూచన కాదు, సలహా కాదు, హెచ్చరిక అనే విషయాన్ని మాత్రం మనం చేస్తున్నాం. టీడీపీ పెంచి పోషిస్తున్న ఐటీడీపీ లాంటి అవి కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎల్లో సైకోలతో నిండిపోయినటువంటి ప్లాట్ఫామ్స్ పెట్టినటువంటి చాలా పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన పోస్టులు చూసాం. అసలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, అనిత గారు వీళ్ళందరూ పెట్టినటువంటి పోస్టులు వాళ్లే పెడితే ఇంకా ఐటీడీపీ నుంచి ఎందుకు రాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఎందుకు రాదు? ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది గతంలో. ఇది చూడండి, కోడికత్తి వారియర్స్ అంట. ఆడుదామాంధ్రని జగన్ అంటే ఆడేది లేదు పోని ప్రజలు తిరస్కరించారు. కోడికత్తి వారియర్స్ ఆయన పెట్టిన పోస్టు. చరిత్ర చూసిన నియంతలంట. వాళ్ళ ఒక నెపోలియను, గడాఫీ, హుస్సేను, హిట్లరు అని పెట్టి కింద జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి వర్తమానంలో మనం చూస్తున్న నియంత సైకో జగన్ రెడ్డి అని లోకేష్ గారు సైకో పాలన పోవాలని. ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ వీళ్ళు పెట్టిన పోస్టులు చూడండి, వీళ్ళ సంస్కృతి చూడండి ఏ స్థాయిలో ఉందో. వీళ్ళ సంస్కృతి ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. ఏ స్థాయికి ఎదిగిందంటే పాతాళానికి ఎదిగింది. కింజరపు అచ్చెన్నాయుడు సేమ్ టు సేమ్ ఇదేం కర్మ ఏదో పెట్టాడు. పాబ్లో ఎస్కోబార్, ఆంధ్ర ఎస్కోబార్ అంట. నెక్స్ట్ అనిత వంగలపూడి అర్జునుడు కాదు భస్మాసురుడట. తల్లి చెల్లి వివేకానంద రెడ్డి ఫోటో చూడండి. మార్ఫింగ్ ఎలా చేశారో, ఇక్కడ మార్ఫింగ్ ఎలా చేశారో చూస్తున్నారా? మార్ఫింగ్ ఫొటోస్. నెక్స్ట్ ఇప్పుడు మార్ఫింగ్ ఫోటోలు పెడితే తీసుకెళ్ళి వెంటనే అరెస్ట్ చేస్తున్నారు కదా. మార్ఫింగ్ ఎందుకు సార్? జోక్ చేస్తేనే తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరో స్టాండప్ కమెడియన్ అంట, ఆయన తీసుకెళ్ళిపోయారుగా. ఇక్కడ చూడండి, భారతి ఇసుక ఈయన ఇప్పుడు అందరిలోకి ఈయనే పెద్ద కామెడీ చేసి వెళ్ళారు. ఎన్నికలకు ముందు కామెడీ చేసింది ఈయనే. మళ్ళీ ఆ పదాన్ని నేను వాడట్లే, కామెడీ చేశారని మాత్రమే వాడుతున్నా. నెక్స్ట్ దేశం చూస్తోంది రావణ దహనం అంట. జగన్మోహన్ రెడ్డి గారు 10 తలలు పెట్టి వీళ్ళు చేసినటువంటి పోస్టులు. కేఎస్ ప్రసాద్ గారు అసలు నాయకులే ఇలా ఉంటే యథానారా తథానేత అన్నట్టుగా ఉంది పరిస్థితి. సింపుల్ సార్, ఆవు గట్టును మేస్తే దూడలు సేలో మేది కదా, అంతే. సేమ్ వీళ్ళకి కూడా అంతే సార్. వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ కింద ఉన్నారండి. దే ఆర్ టోటల్లీ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అన్నది వాళ్ళ జీవితంలో చూడలేదు. అండ్ అకౌంటబిలిటీ, ముఖ్యంగా ఎక్స్చెక్కర్కి ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ చెప్పింది ఒకే ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. అదేంటంటే వాళ్ళకి ఇప్పటికి కూడా దాని మీద అసలు అవగాహన పూర్తిగా కోల్పోయి ఆ నిస్సహాయ స్థితిలో పూర్తిగా ఫ్రస్ట్రేషన్ స్పీక్స్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు హ్యూమిలియేషన్ స్టార్ట్ చేశారు. ఇందాక నాగార్జున యాదవ్ చెప్తుంది దాని కంటిన్యూషను. శ్రీహరి గారు ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ పచ్చల్లోడ్ యూనివర్సిటీ నుంచి, జర్నలిజం యూనివర్సిటీ నుంచి. నేను ఆ పేరు కూడా ఎత్తాను, ఎందుకంటే నాకు అంత అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేని దౌర్భాగ్యం ఉంటుంది ఆ కిరసనలోడికిను ఆ పచ్చల్లోడికి. ఒకటి, తండ్రి చేసిన అప్పులకి నాకు సంబంధం లేని చెప్పినోడికి విలువలు, విశ్వసనీయత. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీహరి బీసీ అన్న విషయం వాళ్ళ నాగార్జున యాదవ్ చెప్పేదాకా నిజంగా నాకు కూడా తెలియదు. నాకు మా పూడి తిరుపతిరావు గారు తెలుసు. అక్కడ ఉత్తరాంధ్రలో ఒక వంగపండు గారు, ఒక మాన్బోర్డ్ శ్రీశ్రీ గారు, ఆ కళానికి గళానికి ఉన్న పవర్లు తెలిసిన వాళ్ళం మేము. నేను అక్కడ చదువుకుని వచ్చినండి. నాకు ఉత్తరాంధ్ర శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడు, నా యూనివర్సిటీ జూనియర్. అతను రాతలు ఉంటాయి సార్, పిచ్చి లేచిపోతుంది. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక డైహర్డ్ ఫ్యాన్. నేను ఇవాళ చెప్తున్నాను, ఒక అంశాన్ని మనసా వాచా కర్మ అనుకుంటాను కానీ రాయలేరు. అవును, అది జర్నలిస్ట్కి ఒక ఇది. మీరు ఎప్పుడైనా చూడండి, మీ డిబేట్లు ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీరు తన్మయత్వంతో చేస్తారు. ఆ తన్మయత్వంతో చేసే దగ్గర ఏమవుతుందంటే ఆ నిమిషానికి ఆ 1 hour యూ విల్ బీ ఇన్ ట్రాన్స్. ఆ ట్రాన్స్ ఏంటి? ప్రజలకి ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనిపిస్తుంది. అలాగే జర్నలిస్ట్ కూడా ఒక పెన్ను తీసుకొని రాస్తుంటే
వాడు రాతతో సమాజం ప్రభావితం అవ్వాలనుకుంటాడు. మ్మ్. నేను ఎప్పుడూ ఒక ఉపాధ్యాయుడిని జర్నలిస్ట్ని ఒకే విధంగా పోలుస్తా. ఎట్లా? విలువలు విశ్వసనీయత అంటే ఏంటో తెలియని స్టేజ్లో ఆ విలువలు విశ్వసనీయత గురించి చెప్పేవాడు మహానుభావుడు ఉపాధ్యాయుడు. ఎస్ తర్వాత సమాజ హితంలో విలువలు విశ్వసనీయతని ఈ విధంగా చేయాలని చెప్పేవాడు జర్నలిస్ట్. ఎస్ ఇది ఎప్పుడైతే ఓ శ్రీహరి దగ్గర చూసిన తర్వాత ఆ స్కూల్ నుంచి బయటకు వస్తే తట్టుకోలేని బ్యాచ్ ఎవరంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తయారు చేస్తారంటే కుల ప్రాతిపదిక మీద. ఇప్పుడు ఇక్కడ కృష్ణారెడ్డి దగ్గర ఉన్నాడు, కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ అందుకున్నాడు. ఒరిజినల్గా డిగ్రీ కూడా లేదు. మ్మ్. మీకు అర్థమవుతుందా? Yeah. కుల ప్రాతిపదిక మీద డిగ్రీ లేకుండా జర్నలిజం పట్టా చేసుకుని ఎలగబెట్టేస్తున్నాడు ఇవాళ. అలాంటి వాళ్ళు వెసెస్ ఒక పెన్నుకి ఆయన ఒక బ్రహ్మాండమైన మాట చెప్పాడు. ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ టు ఏ జర్నలిస్ట్ అంటే సమాజాన్ని ప్రభావితం చేసిన వాడికి కరెక్ట్, మంచి ఆ ఎడిటోరియల్ ఎవడో మనకు తెలియదు, ఎవరు రాశారో ఆ పేరు మాత్రమే తెలుస్తుంది. కానీ అతను ఎప్పుడు మొహం కానీ చూపించడు. ఇవాళ భగవంతుడు శ్రీహరికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు చూడండి, నెగిటివ్ నుంచి పాజిటివిటీని చూపించాడు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుందంటే తనకి జరిగిన అప్లిఫ్ట్మెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇందాక నారాయణ ఏం చెప్పాడు, కుల ప్రాతిపదిక సైకిల్ తొక్కినా సరే జోరికేసింది కృష్ణాలు అమ్ముకున్నాడు కన్నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులం కూడా శ్రీహరిది. ఓ బీసీ వాడికి నిజంగా బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశానికి చెంపపెట్టి సమాధానం బాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు? తన వాడికి ఇచ్చారు. ఈయన బీసీకి ఒక అప్లిఫ్ట్మెంట్ ఇచ్చి చూపించాడు. అది ఎందుకు అంతాకెందుకు బీసీ ప్రాతిపదిక మీద ఆల్మోస్ట్ ఎంపీ టికెట్ దాకా వెళ్ళలేదు నాగార్జున యాదవ్. రైట్. సో ఇవన్నీ గమనించుకుంటే ఒక పార్టీని నమ్ముకుని ఒక పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఒక నాయకుడు చూసే దృక్పథం, నాయకుడు చూసే కోణం కులమతాలకు అతీతంగా చూస్తాడు. ఇది బేసిక్ తెలియకుండా ఎస్ నీ దగ్గర నువ్వు తయారు చేసిన ఒక వజ్రం పొదునేంటో ఆ వజ్రం వచ్చే ఆ కాంతి కిరణాలు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా నీ కలం రాసిందంటే బికాస్ యువర్ అ నాన్ జర్నలిస్ట్, యువర్ అ ప్రొవోక్డ్, ఒక సిచ్యువేషన్కి ప్రొవోక్ అయ్యి ఒక ప్రాప్తం కోసం అరువులు చాచే ఒక దౌర్భాగ్యం బ్యాచ్ మీ ఇద్దరు పచ్చలమ్ముకున్నాడు కిరసనాడు కాబట్టి ఆ దిక్కుమాల రాతలు రాయగలిగారు. ఎందుకంటే అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కెరికన్నట్టు శ్రీహరి గురించి తెలియకుండానే ఆ రాసినోడు అతనికి తెలియకపోవచ్చు, కిరణ్కి తెలియకపోవచ్చు. నేను అందుకే ఆయన అమ్మ పుట్టినీళ్ళు మేనమామకు తెలుస్తుంది అన్నట్టు ఒక పూర్వపరం తెలియకుండా రాసుకున్నా ఒకరి గురించి రాసే ముందు ఆ పెన్ను సామర్థ్యం ఏంటి, ఆ పెన్ను యొక్క ఔన్నత్యం ఏంటి, ఆ పెన్ను యొక్క డెలివరీస్ ఏంటి, జర్నలిజం పాలిటీ విశ్వసనీయత ఎలా ఉంటుందో ఏది పడితే అడ్డమైన దాన్ని ప్రొవోక్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాడు నిజమైన జర్నలిస్ట్ అయితే కాదు. రైట్. నాగార్జున గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీ బతుక్కి మీరు డిజిటల్ మీడియాని మీ దగ్గరే తప్పేళ్ళ కొట్టుకున్న ఆ దిక్కుమాల హెడ్డింగ్లు కంపేర్ చేసుకోండి, ఎక్కడైనా జర్నలిస్ట్ విలువలు పాటిస్తున్నారో లేదు. రైట్. ఇంతకన్నా ఇంకా నేను సమాధానం చెప్పను. ఎస్ ఎస్ నాగార్జున గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్టు ఎవరో పెట్టారని దానికి సంబంధం లేని శ్రీహరి గారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారే పోస్టులు పెట్టారు, నేను చూపిస్తున్నాను కదా. చంద్రబాబు నాయుడు గారే పెడుతున్నారు పోస్టులు, గతంలో పెట్టినవి చూపించానుగా. అవును. సార్ మేము చెప్పేది ఏంటంటే సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 24 కాలంలో అసలు మాకు చాలా మంది సలహాలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు అని మాకెవరు కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పుల్ని దాటి అరెస్ట్ చేయొచ్చని ఎవరు సలహాలు ఇవ్వలేదు సార్. ఇంతమంది ఉన్నారు, పిఎస్ఆర్ రాజనీల్ గారు, లేకపోతే వీరందరూ చెప్తున్నటువంటి వైపీఎస్ అధికారులు, పివి సునీల్ గారు, జాషువా గారు మాకెప్పుడు చెప్పరు ఇటువంటి గొప్ప సలహాలు మాకివ్వలా. కానీ పాపం వాళ్ళందరినీ ఆడిపోసుకుంటున్నారు వైపీఎస్ అధికారులు. కానీ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వీటిని దాటి మీరు చేయండి, ఎవరైనా చెప్పినా కూడా, ఎవరైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడినా కూడా వాటెవరిని వదిలేదు, వాడి మీద కేసు పెట్టండి, ఇవన్నీ మాకెవరు సలహాలు ఇవ్వలా. కానీ మా సలహాదారుల పట్ల మా గురించి మా పైన విషం చిమ్ముతారు. కానీ మీకు ఇప్పుడు ఎవరెవరు సలహాలు ఇస్తున్నారో వారందరూ మీరేమి అసలు ఏమి దిగులు పడద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు రామరాజ్యం చూశారు, కాకపోతే కాస్త ఈసారి కొంచెం కొత్తగా సకల జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీకృష్ణుడి పరిపాలన చూస్తారు. ఇప్పటిదాకా మీరు రావణ సంహారమే చూశారు, ఈసారి కురుక్షేత్ర యుద్ధం చూస్తారు. మీరేం చెప్పొద్దు. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో, దాంతోపాటు ఒక హ్యూమన్ రైట్స్ మెంబర్తో, ఏసీబీ డీజీ వన్ ఆఫ్ ద మెంబర్తో ఏదైనా ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరిని ఈ ఎంక్వైరీలో కూర్చోబెడతాం.
చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, నారా లోకేష్ గారు కాదు, ఎవరైనా సరే ఈ 2024 నుంచి 29 మధ్య కాలంలో Yes. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల ప్రజాస్వామ్యానికి దిగమింగి ఎవరైతే తమ కార్యకలాపాలు చేశారో వారందరికీ ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వకపోతే మేమందరం లావ్ అయిపోతాం. మీరు దాంట్లో మాత్రం ఏమి ఇబ్బందులు పడద్దు. కాకపోతే మేమేం చెప్తున్నామంటే వద్దొద్దు, అసలే ఈ రోజు కూడా మేము బాగా లావుకున్నాడు తగ్గావు, మళ్ళీ లావకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదు సార్, కన్క్లూడ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నామంటే లోకేష్ గారికి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తాం సార్ ఈ రోజుకి మీ అఫీషియల్ లెక్కల ప్రకారం 2650 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల కేసులు పెట్టారు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతులందరిపైన కేసులు పెట్టారు. పాప మా శ్రీహరన్ ఒక్కడే మిస్ అవ్వలేదు అనుకుంటే పాప మా శ్రీహరన్ కూడా ఎత్తారు. ఇంతమంది మీద కేసులు పెట్టినా, ఇన్ని రిమాండ్లు పెట్టినా, ఇన్ని అరెస్టులు చేసినా ఒక్కడైనా సరే అమ్మో నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడను అని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మీకు మద్దతుగా నిలబడో లేకపోతే మీకు భయపడో మేము మాట్లాడకుండా ఎవడన్నా ఒక్కనన్నా ఆపగలిగావా? 2 ఏళ్ళు అయింది, ఒక్కరినన్నా ఆపగలిగావా? ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. నీకు నచ్చినట్టు నువ్వు పరిష్కరించుకో, నీకు నచ్చిన కేసులన్నీ నువ్వు పెట్టుకో, సెక్షన్స్ అన్ని పెట్టుకో, ఎవరు కూడా నీకు భయపడరు. నువ్వు అసలు ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే సార్ ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే నాగార్జున యాదవ్ మీద కేసు పెట్టారు, కారుమూరు వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు, పుత్తా శివశంకర్ మీద కేసు పెట్టారు, శ్రీహరి మీద కేసు పెట్టారు. ఇక ఎవరి మీదన్నా కేసు పెట్టకపోతే వాడు సరిగ్గా పనిచేయట్లేదని ఫీల్ అవుతున్నారేమో. కేసు పెట్టకపోతే పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలా? చంద్రబాబు నాయుడు గారు కేసు పెడితేనే నేను బాగా పనిచేసినట్టు అయిపోయేటట్టు, ఓకే నా మీద ఇంకా కేసు పెట్టలేదంటే నేను యాక్టివ్ గా లేనట్టని ఇప్పుడు మా మధ్య పోటీ వచ్చి మేము కేసు పెట్టేటువంటి పరిస్థితికి రాండి అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాం సార్. కాబట్టి మాకంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరేం లేదు, మీరు కేసు పెడితే మేము ఇంకొంత హై వోల్టేజ్ తో పెరిగే వాళ్ళమే కానీ తగ్గే వాళ్ళమేం కాదు. రైట్, థ్యాంక్ యూ నాగార్జున యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.